హాయ్ అండి అందరికీ. నేను రోజు డైలీ అనమాట టైలరింగ్ చేసిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. అంత చెత్త చెత్తగానైతే ఇట్లుంటదనమాట. చాలామంది ఇళ్ళల్లో బీడీలు చేసే వాళ్ళ ఇల్లు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇల్లు, లేదంటే ఇలా టైలరింగ్ చేసేవాళ్ళైతే ఇల్లు అయితే ఇలాగే ఉంటుందని అయితే అంటారు. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ వీడియో అనమాట. మొత్తానికి పండుగ సీజన్ ఉంది కాబట్టి నాకు వీలైనంతలో నేనైతే ఉన్న బ్లౌజులన్నీ ఇలానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే నేను వీడియోస్ ఎలా తీస్తాను, ఏ కెమెరాతోటి తీస్తాను అనేది కూడా చూడండి. ఇక్కడ వచ్చేసి కొన్ని మనకు కావాల్సినవి ఉంటాయి కదా, పైపింగ్ క్లాతులు అనేసి అదని, మళ్ళీ ఇంకా షైనింగ్ క్లాతులు దాపెట్టుకున్నాయి. ఇవి వచ్చేసి మన కస్టమర్ల బట్టలు అన్నమాట. బ్యాగులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా దాని వెనకాల కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఈ వీడియో చూపిద్దామని అలా చిన్నగా తీసాను. ఇది వచ్చేసి లాంగ్ వీడియో తీయడానికి యూజ్ చేస్తాను, స్ట్రేట్ కెమెరా అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సైడ్ షార్ట్స్ లాంటి వీడియో, ఇక్కడ మిషన్ దగ్గర జూమ్ నుంచి వెళ్ళి తీయాలంటే ఇది ఒక కెమెరాని అయితే యూజ్ చేస్తాను అనమాట. మొత్తానికి 2 సెల్ఫీ స్టాండ్లు అయితే ఉన్నాయి. ఇక గిట్లనైతుంది. బ్లౌజులు అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి. అందరి టైలరింగ్ చేసేవాళ్ళు ఇళ్ళలో అంటే షాప్లో స్టిచ్చింగ్ చేయడం వేరు, ఇంట్లో స్టిచ్చింగ్ చేయడం వేరు. షాప్లో అంటే ఇక మొత్తం అదే బిజినెస్ కాబట్టి కొంచెం అది కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా నడుస్తుంది. ఈ ఇంట్లో కాబట్టి ఎప్పటికప్పుడు ఊకే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడక్కడ మొత్తం తుక్కు అయితే, ఇక బట్టల తుక్కు అయితే మొత్తం బయటనే వేసేస్తాను. వేరే సంచిలో అలా డబ్బాలో వేసి పెడతాను అనమాట. ఎవరికైనా కావాలంటే ఇస్తాను. లేదంటే కొంతమంది ఇట్లా స్టిచ్చింగ్ చేసి మెత్తలు కూడా అమ్ముతారట. కానీ నేను ఇంతవరకు అయితే అలాంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఎవరైనా తుక్కు కావాలంటే ఇస్తా, ఎవరికి వద్దంటే పడేస్తూ ఉంటాను. గిట్లనైతే ఉంటుంది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మా ఇల్లు అయితే.